తనిఖీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, బడా బడా కంపెనీలను బెదిరిస్తూ ఉన్నారని మార్కెట్లో చెప్పుకుంటా ఉన్నారు. చైర్మన్ కృష్ణయ్య తరపున ఒక బినామీ వ్యక్తి పనిచేస్తారు. ఆయన నెల్లూరులో కృష్ణయ్య గారికి ఇంటికి దగ్గరలోనే ఉంటారని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కళ్యాణ్ గారి చేతికి వచ్చాక, కృష్ణయ్య చైర్మన్ అయ్యాక తునిలో దక్కన్ కెమికల్స్, లారస్ ల్యాబ్స్ పరవాడ, ఇండియా సిమెంట్స్ కడప, జువారీ సిమెంట్స్, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు, బడా బడా ఇతర కంపెనీలు అన్నిటినీ టార్గెట్ చేశారన్నది ముమ్మాటికి నిజం. వీళ్ళని భరించలేకే చాలా కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి. రాత్రిపూట గనక కృష్ణయ్యతో సెటిల్ చేసుకోకపోతే నోటీసులు ఇస్తారు. తర్వాత టాస్క్ ఫోర్స్తో పిన్ టు పిన్ వెరిఫై చేయిస్తారు. ఆ కంపెనీలని మూసివేస్తారు. మూసేస్తూ ఉంటారు. ఇది జరుగుతున్న వాస్తవం. ప్రీ ప్రాసెసింగ్ కంపెనీలను కూడా తన బినామీల ద్వారా కృష్ణయ్య 2 చోట్ల ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి జగ్గాయిపేటలో, రెండోది రాజమండ్రిలో. ఒకదానికి అనుమతులు వచ్చినాయి, ఇంకో దానికి ఇంకా అనుమతులు రాలేదు. ఈ ఫార్మా వేస్ట్ని ప్రీ ప్రాసెసింగ్ ద్వారా సిమెంట్ కంపెనీలకు పంపించేటువంటి కాంట్రాక్ట్లను కూడా తన బినామీల ద్వారా దక్కించుకొని డబ్బులు సంపాదించాలి, ప్రతిరోజు కనీసం 30 లక్షల రూపాయలు సంపాదించాలనే టార్గెట్తో పనిచేస్తున్నానని మాత్రం ముమ్మాటికి నిజం. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పదోన్నతులు బదిలీలు చేస్తానని చాలామంది ఉద్యోగస్తుల్ని బ్లాక్మెయిల్ చేసి తన బినామీలు ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నారన్న మాట కూడా నిజం. ఈ విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ డబ్బులు వసూలు చేస్తున్నది అతని బినామీ అవునా కాదా అని.